పెప్పర్ మసాలా జీడిపప్పు, పుదీనా మసాలా జీడిపప్పు, కారం మసాలా జీడిపప్పు ఇలా రకరకాలుగా తయారు చేసి సర్వ్ చేస్తే అందరూ సంతోషిస్తారు. నమస్కార, వణక్కం, జై గణేష్. నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీకి స్వాగతం. ఈరోజు మనం జీడిపప్పుతోటి 2 రకాల మసాలా జీడిపప్పు తయారు చేసుకుందాం. ఒకటి పెప్పర్ మసాలా జీడిపప్పు, రెండవది పుదీనా మసాలా జీడిపప్పు. ముందుగా మనం పెప్పర్ మసాలా జీడిపప్పు తయారు చేసుకుందాం. పెప్పర్ మసాలా జీడిపప్పు తయారు చేసుకోవాలంటే మసాలా పొడిని తయారు చేసుకోవాలి. ముందుగా అర టీ స్పూన్ పింక్ సాల్ట్, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక టీ స్పూన్ చాట్ మసాలా, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇవన్నీ కలుపుకోవాలి. పెప్పర్ మసాలా మిక్స్ తయారైంది, పక్కన పెట్టుకుందాం. పొయ్యి అంటించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేయించేటప్పుడు నెయ్యి సరిపడా వేసుకోవాలి. నెయ్యి కాగింది, ఒక కప్పు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు మాడకుండా చూసుకోవాలి. 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగే కొద్దీ రంగు మారుతోంది, ఇలా బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు రుచిగా ఉండాలంటే నేతిలో వేయించుకోవాలి. నూనెలో వేయించుకుంటే నిలవ ఉండదు, వాసన వస్తుంది. పొయ్యి కట్టేశాను. ఈ వేడిలోనే మసాలా పొడి కలుపుకోవాలి. చల్లారిపోయిన తర్వాత కలిపితే మసాలా సరిగ్గా పట్టదు జీడిపప్పు. అట్రాక్టివ్ రంగు కోసం కొంతమంది వేరే మసాలా మిక్స్ కలుపుతారు. రుచి కోసం నేను ఈ మసాలా పొడిని కలిపాను. పెప్పర్ మసాలా కాజు తయారైంది. మిరియాల మసాలా జీడిపప్పు. మీ ఇంట్లో పార్టీ ఉంటే మిరియాల మసాలా జీడిపప్పు తయారు చేసుకో. ఇప్పుడు మనం పుదీనా మసాలా జీడిపప్పు తయారు చేసుకున్నాం. కొంతమంది దీన్ని మింట్ మసాలా కాజు అని కూడా అంటారు. పుదీనా మసాలా జీడిపప్పు పార్టీల్లో చాలా పాపులర్. పుదీనా మసాలా జీడిపప్పు తయారు చేసుకోవాలంటే ముందుగా దానికి కావాల్సిన మసాలా పొడి తయారు చేసుకోవాలి. ఇందాకట్లాగానే రకరకాల దినుసులు వేసి మసాలా పొడిని తయారు చేసుకుందాం. అర టీ స్పూన్ పింక్ సాల్ట్, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ చాట్ మసాలా, ఒక టీ స్పూన్ పుదీనా. ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. పుదీనా మసాలా మిక్స్ తయారైంది, పక్కన పెట్టుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఒక కప్పు జీడిపప్పు వేసి వేయించుకుందాం. మసాలా జీడిపప్పుకి నెయ్యి అయితేనే శ్రేష్టం. నెయ్యి వేసి వేయించుకుంటే మసాలా జీడిపప్పు నిలవ ఉంటుంది. నూనెలో వేయించుకుంటే కొన్నాళ్ళకి ర్యాన్సిడ్ వాసన వస్తుంది. పుదీనా మసాలా జీడిపప్పుని బద్దతో వేయించుతున్నాను. మీకు కావాలంటే గుడ్డు జీడిపప్పు కూడా వాడుకోవచ్చు. వేగే కొద్దీ రంగు మారుతోంది. 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పొయ్యి కట్టేశాను. జీడిపప్పు చక్కగా వేగింది. ఇప్పుడు మసాలా పొడిని కలుపుకుందాం. పొయ్యి కట్టేసిన వేడిలోనే మసాలా పొడి కలుపుకుందాం. ఆరిపోయిన తర్వాత మసాలా పొడి కలిపితే సరిగ్గా మసాలా కలవదు. మసాలా బాగా కలిసింది. చక్కటి పుదీనా వాసన వస్తుంది మసాలా జీడిపప్పు. ఇది పార్టీలో సర్వ్ చేస్తే గ్యారంటీగా సక్సెస్. పుదీనా మసాలా జీడిపప్పుని ప్లేట్లోకి తీసుకున్నాం. అంతే, పుదీనా మసాలా జీడిపప్పు తయారైంది. నెక్స్ట్ టైం మీ ఇంట్లో కిటీ పార్టీ జరిగినప్పుడు పెప్పర్ మసాలా జీడిపప్పు, పుదీనా మసాలా జీడిపప్పు తయారు చేసి సర్వ్ చేయండి. మీ ఫ్రెండ్స్ యొక్క రియాక్షన్ చూడండి. జీడిపప్పుతో కారం మసాలా జీడిపప్పు చేసుకోవచ్చు. नियम्स कुकरी। अगर आप सब्सक्राइब नहीं किया हो तो आज जरूर सब्सक्राइब कीजिए। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ తో చెప్పి నియమ్స్ కుక్కరీకి సబ్స్క్రైబ్ చేయించండి.